హలో అండి. థంబ్‌నెయిల్ చూసారు కదా. నా ఎక్స్పీరియన్స్ ఏంటో మీకు చెప్పాలి అని అనుకుంటున్నానండి. థంబ్‌నెయిల్‌లో నేను పెట్టినట్లుగానే మొన్న 2024లో చాలామందికి గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. సో వారికి పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది. పోస్టింగ్ అయిపోయాక అక్కడ ఒక సారు కొంచెం ఏజ్డే అనమాట. ఆ సార్కి పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వస్తే నాకు తెలిసిన ఒకతను ఇక్కడ ఒక సార్ ప్లేస్లో పోస్ట్ ఖాళీగా ఉంది, వచ్చి చెప్తావా అని అంటే నేను అనుకున్నా మరి టైం ఉంటుందో లేదో చదువుకోవడానికి అని అన్నా. అయితే ఏం కాదు, టైం ఉంటుంది, పిల్లలకి వర్క్ ఇచ్చి నువ్వు చదువుకోవచ్చు అని చెప్పిండు. సరే అని చెప్పి నేను స్కూల్కి వెళ్ళా. అయితే నేను వెళ్ళిన స్కూల్లో కూడా మొన్న 2024లో జాబ్ వచ్చిన వాళ్ళే ఉన్నారు. సో మొన్న జాబ్ వచ్చిన వాళ్ళల్లో చాలా వరకు 30 years బిలో ఉన్న వాళ్ళే జాబ్ వచ్చింది. అయితే వారు కూడా కొత్త వాళ్ళే జాయిన్ అయ్యారు. నేను వెళ్ళాక ఒక 2-3 days అబ్జర్వ్ చేశా. వాళ్ళు ఏంటంటే కొంచెం 1-2 క్లాసెస్ నాకు ఇచ్చి మిగతా క్లాసులు వాళ్ళు తీసుకున్నారు. సరే ఓకేలే అనుకున్నా. 1-2 క్లాసెస్లో ఒక 10 మంది ఉన్నారు. సరే రోజు కూడా నేను వాళ్ళకి టీచ్ చేయడము అన్నీ చేసుకుంటూ అండ్ అలాగే నా వర్క్ నేను కూడా టైం ఉన్నప్పుడు చదువుకుంటూ ఉన్నా. నేను అందరి గురించి చెప్పట్లేదండి, సిన్సియర్గా వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇలాగా టైంపాస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వారిలో కొంతవరకైనా మార్పు రావాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితే స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది, కానీ గవర్నమెంట్ స్కూల్లో చాలా తక్కువ ఉంటుంది. అండ్ మనం ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా పట్టించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంతవరకు చదివారు, ఇవి ఇప్పుడు మనం విద్యా దృక్పథాల్లో చదువుతున్నాము. బిఫోర్ ఇండిపెండెన్స్ ఎలా ఉంది అండ్ విద్య కోసం ఎంతమంది ఏ విధంగా పోరాడారు, ఎలాంటి బిల్లులు ప్రవేశపెట్టారు, ఇవన్నీ కూడా చదువుకుంటున్నాం. విద్య కోసం పోరాడిన వాళ్ళ గురించి నిజంగా ఈరోజు మనం గ్రేట్గా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేశారు, వాళ్ళ లైఫ్ను కూడా సాక్రిఫైస్ చేసి మనం ఈరోజు ఈ పొజిషన్లో చదువుకుంటున్నామంటే వాళ్ళ కృషి అని చెప్పుకోవచ్చు. ఇంత యంగ్ వాళ్ళకి జాబులు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను వెళ్ళాక నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిల్లలకి ప్రీవియస్ బుక్స్ ఉంటాయి కదా, సో ఆ ప్రీవియస్ బుక్స్ ఇచ్చి సేమ్ అదే దాంట్లో రాసుకోమంటున్నారు. ఇప్పుడు వచ్చిన కొత్త బుక్స్లో వాటిని చూసి ఇందులో రాసుకోమంటున్నారు. అండ్ కనీసం వారికి క్లాస్ మెయింటైన్ చేయడం కూడా తెలియట్లే. ఎందుకంటే వారు ఓన్లీ డిఎడ్ అయిపోయాక చదువు మీదనే ఫోకస్ పెట్టారు అండ్ చదివారు, బాగా కష్టపడ్డారు, జాబ్ తెచ్చుకున్నారు. కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఎలా డీల్ చేయాలో తెలియదు ఇప్పుడు పిల్లల్ని. సో వాళ్ళు కనీసం కంట్రోల్ చేయలేకపోతున్నారు క్లాస్ని కూడా. సో ఆ కంట్రోల్ చేయడం కోసం ఏం చేస్తున్నారు, ఒక లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఆ లెసన్ మొత్తం కూడా పిల్లలతోటి రాపిస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు సైలెంట్గా ఉండడం కోసం. సో సైలెంట్గా ఉండాలని చెప్పి ప్రతిదీ ఇంత పెద్ద లెసన్, ఎక్కువ పెద్ద లెసన్ ఉంటే ఇదంతా రాయండి. సో వాళ్ళు రాసేసరికి ప్రైమరీ స్కూల్ పిల్లలకి మధ్యాహ్నం అయిద్ది, ఇంకా అయిపోద్ది, బెల్ అయిద్ది, ఇంటికి వెళ్ళిపోతారు. సో వీళ్ళు ప్రశాంతంగా కూర్చోడానికి వీలుగా ఉంటుంది. ఆ విధంగా పిల్లలకి వర్క్ ఇచ్చి కనీసం లెసన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు, అది కూడా 30 years బిలో వాళ్ళు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ ఎవరైనా టీచరు లీవ్లో ఉన్నారనుకోండి, సో ఆ క్లాసులు అందరూ కూడా మనమే మెయింటైన్ చేయాలి. సో నేను అట్లా వేరే క్లాస్కి వెళ్ళా, 5th క్లాస్కి వెళ్ళా. పిల్లలు ఈ లెసన్ చెప్పారా, ఎక్స్ప్లెయిన్ చేశారా అంటే లేదు, చెప్పలేదు అంటున్నారు. ఎందుకు చెప్పలేదు అంటే మమ్మల్ని ఇవన్నీ రాపిస్తున్నారు మేడం, మేము ఇట్లా చూసి ఇందులో రాసేసుకుంటామని చెప్తే నిజంగా ఆ బాధ అండి. నాకు ఎంత బాధ అయిందంటే ఆ రోజు మొత్తం కూడా ఈ విధంగా ఉన్నారా, కనీసం ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు, ఇంత శాలరీస్ తీసుకుంటున్నారు. బయట ప్రైవేట్ స్కూల్లో 5,000 10,000 వర్క్ చేసేవాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. అలాంటిది వీళ్ళకి ఇంత మంచి సెక్యూరిటీ జాబు అండ్ ఇంతగా ప్రెషర్ లేకుండా ఉండే జాబు పిల్లలకి ఏం న్యాయం చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. నాకు అసలు చాలా బాధ వేసింది ఆ టైంలో. అయితే నేను ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేసి ఇది నాన్న ఈ స్టోరీ ఇది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ మీనింగ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాళ్ళు మీరు ఇట్లా చెప్తున్నారు కానీ మాకు ఇట్లా అయితే చెప్పట్లే మేడం, మమ్మల్ని ఇలా రాసుకోమంటారు అని చెప్తున్నారు. అండ్ వాళ్ళు ఏమంటారంటే వెళ్ళగానే మేడం ఈ లెసన్ రాయమా అంటే ఎందుకు నాన్న లెసన్లు ఎందుకు రాయాలి అంటే మమ్మల్ని అలానే రాపిస్తారు మేడం అని చెప్తున్నారు. అసలు నిజంగా అండి
ఎందుకు మనం ఇంత విద్యా ప్రమాణాలు కాపాడాలి అని మనం చదువుకుంటున్నాం కదా, ఇప్పుడైతే ఏ విద్యా ప్రమాణాలు కాపాడుతున్నారో నాకైతే అర్థం కాలే. లిటరల్గా నాకైతే చాలా బాధేసింది. సో నేను వాళ్ళకి వర్క్ ఇచ్చి నేను చదువుకోలేకపోయా. నేను ఫస్ట్ వాళ్ళకి చెప్పినాకే, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాకే, వాళ్ళకి వర్క్ ఇచ్చాకే నేను చదువుకున్నా. సరే, నాకు చదువుకోకపోయినా పర్వాలే, పిల్లలకైతే అన్యాయం చేయకూడదు. చిన్న పిల్లలు, వాళ్ళకి ఇప్పుడు మనం నేర్పించకపోతే వాళ్ళ భవిష్యత్తు అనేది ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. అలాంటి పిల్లలకి అన్యాయం చేయడానికి అస్సలు నాకు మనసు ఒప్పలేదండి. సో నేను పిల్లలకి ఫస్ట్ సెకండ్ క్లాస్ వాళ్ళు, కానీ కొంతమంది మనీ లేక గవర్నమెంట్ స్కూల్లో వేస్తారు, కానీ పిల్లలు చాలా షార్ప్గా ఉంటారండి. ఇంక ఈవెన్ ప్రైవేట్ స్కూల్ కంటే వాళ్ళు ఇంకా షార్ప్ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం మంచిగా డెవలప్ చేయొచ్చు. నేను వెళ్ళాక వాట్ ఈజ్ అవర్ నేషనల్ యాంథమ్ అండ్ వాట్ ఈజ్ అవర్ స్టేట్ నేమ్ ఇవన్నీ కూడా చెప్పా. నెక్స్ట్ డే పిల్లల్ని అడిగినప్పుడు టకటకా ఆన్సర్లు చెప్పారు. సో నేను అనుకున్నా, మన దగ్గరే ఉంది నెగ్లిజెన్సీ, మనం చెప్తేనే కదా వాళ్ళకు వచ్చేది. అంతేగాని బుక్స్ ఇచ్చి రాసుకోండి అంటే వారికి ఏ విధంగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనమేమో టెక్స్ట్ బుక్స్ లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నామో మనకి తెలుసు. కానీ నేను వెళ్ళిన స్కూల్లో టెక్స్ట్ బుక్స్ అయితే అక్కడ పడి ఉంటాయి, ప్రీవియస్ టెక్స్ట్ బుక్స్ రాసేసి ఆడబడి ఉంటాయి. అండ్ వాళ్ళన్నీ కూడా బుక్స్ స్టోర్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ పిల్లలకి ఇచ్చి మళ్ళీ అవి చూసి రాపియడం. అండ్ వీళ్ళేమో ప్రశాంతంగా కూర్చోవడం. నేను అందరి టీచర్లను అయితే అనట్లేదండి, కొంతమంది ఈ విధంగా ఉన్నారా అంటే ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే నేను చూసా కాబట్టి కొంతమంది టీచర్లు ఈ విధంగా ఉన్నారు. సో వారిలో కొంతవరకైనా మార్పు రావాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే మన పిల్లలకి చదువు రాకపోతే మనం ఎంత ఫీల్ అవుతామో ఆ పెయిన్ మనకు తెలుసు. మన పిల్లలు చదవకపోతే ఎందుకు వీళ్ళు ఇలా చదవలేకపోతున్నారు, టీచర్ల మిస్టేక్ ఏమో అని అనుకుంటాం. అలాంటిది మనమే ఒక టీచర్ పోస్ట్లో ఉండి మనం పిల్లలకి న్యాయం చేయకపోతే ఎంత శాలరీ తీసుకున్నా అది వేస్ట్. మనం శాలరీ తీసుకునేటప్పుడు దాంట్లో కొంతవరకైనా న్యాయం చేయాలి. అండ్ దట్టు మనం టీచర్స్ వృత్తికి న్యాయం అనేది తప్పకుండా చేయాలి. మనం ఎక్కడున్నా కూడా మనల్ని గుర్తుపెట్టుకునేలాగే ఉండాలి. సో నేను ఈ వీడియో అనేది చాలామంది టీచర్లకు అండ్ మీకు కాబోయే టీచర్లకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో నా యొక్క ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకున్నానండి. అంతే తప్ప వేరే ఏ ఉద్దేశం అయితే నాకు లేదు. నేను చూశాను కాబట్టి అది నాకు తెలుసు. అండ్ నేను ఎవరితోటి ఇంతవరకు షేర్ చేసుకోలేదు. బట్ ఇప్పుడు నన్ను మీ అందరూ కూడా ఇష్టపడి నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి నాకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని అనిపించింది. సో నేను ఈ విధంగా చెప్తే ఎంతో కొంతమందిలో చేంజ్ అనేది వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. అంతే తప్ప వేరే ఎవరిని ఉద్దేశించి కాదు. అండ్ నేను వెళ్ళిన స్కూల్ వాళ్ళు ఈ వీడియో చూస్తే కనుక నో ప్రాబ్లం, వాళ్ళల్లో నేను చెప్పలేదన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది. సో కొంతవరకైనా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇప్పటికైనా అనిపిస్తే చాలా చాలా హ్యాపీ అండి. సో దట్ నేను అలా స్కూల్కి వెళ్ళొచ్చాక మా డాడీ గవర్నమెంట్ టీచర్ అండి. సో మా డాడీని అడిగాను, డాడీ నువ్వు కూడా ఇట్లనే చెప్పావా, పిల్లలకి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేసావా లేదా అని మా డాడీని వచ్చి అడిగా. తర్వాత మా డాడీ లేదు నేను చెప్పాను అన్నాడు. ఒకవేళ మీలో కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేసి ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.